ఇప్పుడు ఏ మంత్లో అయినా సరే 5, 14, 23 డేట్లో పుట్టిన వాళ్ళ ప్రిడిక్షన్ అండి. దే హ్యావ్ వెరీ గుడ్ బాడీ. డింపుల్, చిన్న మీద డింపుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సొట్టబుగ్గ అంటారు కదండి. వీళ్ళు లక్కీ పీపుల్ అండి. అంటే 5 నెంబరు రిగార్డింగ్ ద బుధుడికి సంబంధించింది. ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటారు. మెర్క్యూరీ అంటే పాదరసం కదండి. పాదరసము ఒక పాత్రలో వేస్తే పాత్ర లాగా మోల్డ్ అవుతుంది, గ్లాస్లో వేస్తే గ్లాస్ లాగా మనకు కనపడుతుంది. అంటే ఏ విధంగా అయినా సరే ఆ సిచ్యువేషన్కి విధంగా వాళ్ళు మోల్డ్ అయిపోతారు, అడ్జస్ట్ అవుతారు అని అర్థం. వాళ్ళ లైఫ్ బాగుంటుంది. దే లైక్ దేర్ మదర్. వాళ్ళకి వాళ్ళ అమ్మ అంటే ఎక్కువ ఇష్టము. వాళ్ళకి కావాల్సిన వస్తువులని వాళ్ళ అమ్మ దగ్గర తీసుకుంటారు. వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళు వెళ్ళరు. దే ఆర్ నాట్ లక్కీ ఇన్ పార్ట్నర్షిప్స్. వీళ్ళకి పార్ట్నర్షిప్స్ అచ్చిరాదు. బాగా బిజినెస్లో పార్ట్నర్షిప్స్ చేయకూడదు. ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ప్రొపరేటర్షిప్లో సింగిల్గానే పెట్టుకోవాలి. They don't have love affairs. వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది వింటారన్నమాట. పెద్దవాళ్ళు చెప్పింది వింటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏది చెప్తే నడుచుకుంటారు. వీళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఈ చైల్డ్ పుట్టిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకి కలిసి వస్తుంది. ఈ 5వ నెంబర్ వాళ్ళు ఎస్పెషల్లీ అందులో మొదటి సంతానం 5వ నెంబర్లో పుట్టి ఉండి 5 కానీ 14 కానీ 23 కానీ వాళ్ళకి బాగా తల్లిదండ్రులకు కలిసి వస్తుంది. వీళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి అన్నీ కొంచెం కొంచెం డెవలప్ అవ్వకుంటూ వస్తుంటారు వాళ్ళు. వీళ్ళు ఫ్యామిలీతో బయటికి వెళ్ళరు ఎక్కువగా. ఫ్రెండ్స్తో ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. They have happy life.
అంటే ఏంటంటే 5వ నెంబర్ అనేది మెర్క్యూరీకి సంబంధించింది అనమాట. మెర్క్యూరీ అంటే బుధునికి సంబంధించింది. వాళ్ళు ఏదైనా ఏ డిసిషన్ తీసుకున్నా కొంచెం ఆలోచించి తీసుకుంటారు. అందువల్ల వీళ్ళది బాగుంటుంది అంటారు అన్నమాట మ్యారేజ్ లైఫ్. ఇదండి ఏ నెలలోనైనా సరే 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు పుట్టిన వాళ్ళది ప్రిడిక్షను. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే నా వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.